సో నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా రెడ్ బుక్ అంటున్నారు ఏంటి? ఆ బుక్ లో మీ పేరు కూడా ఏమైనా ఉందా? ఉంది తెలుస్తుంది కదా. వచ్చినాయా అంటే ఆ వార్తలు? రాష్ట్ర కేసులు కట్టారు ఈ మధ్య, అరెస్ట్ అంటున్నారు కదా. అంటే ఎప్పుడన్నా రెడీగా ఉన్నాడు. రెడ్ బుక్ అనగానే కొంతమంది ఉంటాం మేము. ఓకే ఓకే వెల్కమ్, రెడీగా ఉన్నారు ఎప్పటికైనా? రెడీ, దానికి రెడీ, అరెస్ట్ కి రెడీ అండి. సిద్ధం. వాళ్ళకి మనం 15 వరకు స్టోర్ ఓపెనింగ్ కాబట్టి ఆలోచించాం, అయిపోయింది అది. ఇప్పుడు రెడీ చేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఉన్నాను కదా, రేపు టెక్కలు వెళ్తాను, అరెస్ట్ చేయొచ్చు. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు అంటే అక్కడే ఉన్నారు, ఆ రాజకీయాల్లోనే ఉన్నారు కాబట్టి అది వేరే విషయం. బట్ తెలంగాణ రాజకీయాలు ఫాలో అవుతున్నారా? ఏమనిపిస్తుంది ఇక్కడ రాజకీయాలు? ఇక్కడ రాజకీయ సంబంధం లేదు, వ్యాపార సంబంధం. ఇక్కడ మాకు అందరూ ఒకటే. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా మాకు అందరూ ఒకటి. అందరు లీడర్లతో సమానంగా పోతాం. ఇక్కడ రాజకీయాల ప్రస్తావనే ఉండదు. ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడు. ఇక్కడ వ్యాపార సంబంధం మాత్రమే. నేను మాట్లాడుతుంది ఏపీ పాలిటిక్స్ గురించి మాత్రమే. సో పవన్ కళ్యాణ్ గారు మొన్న వాళ్ళ అన్నయ్య నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అంటే అవకాశం వస్తే నీ కుటుంబ సభ్యులకి ఇచ్చుకుంటావా? ఒకవేళ కులానికి ఇవ్వాలనుకుంటే కాపుల్లో మరి లేరా? కాపుల్లో నీకోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు చిరంజీవి గారు పీఆర్పీ నుంచి ఈ రోజు వరకు చాలామంది కాపులు ఉన్నారు. మరి ఎవరికి న్యాయం చేయరా? అక్కడ ఆ వర్మ గారు లాంటి వ్యక్తికి అన్యాయం చేస్తారా? మోసం చేసి ఆయనకి అవమానపరుస్తారా? మాకు అనవసరం మీ పార్టీలో పడిన అంతర్గత గొడవలు. కానీ మీ ఆలోచన చెప్తున్నా, అంటే మీకు అవకాశం వస్తే మీ సొంత మనుషులకి ఇచ్చుకుంటారన్నది అర్థమైపోయింది. నాగబాబుకి ఎమ్మెల్సీ అండి, ఎవడన్నా అవుతాడు. మంత్రి పదవి కూడా ఇస్తారట. ఇచ్చుకొని మరీ మంచిది, మాకు ఇదే కావాలి. అప్పుడే అసలు కాదు ప్రారంభం అవుతుంది. ఏం బీసీలకి ఎవరా? మాలాంటి వాళ్ళకి ఎవరా? మాలాంటి బీసీ వర్గాలను గౌరవించరా? ఎస్సీ ఎస్టీలు లేరా? ఎవరా మీరు? వస్తే అగ్రవర్ణాలకి ఇచ్చుకుంటారు. అగ్రవర్ణంలో ఇచ్చుకుంటే మీ ఇంట్లోనే ఇచ్చుకుంటారు. కాపులకి ఇవ్వు, తప్పేం లేదు. కాపులకి ఇచ్చి తీరాలి. కానీ ఇంకో కాపు నాయకుడికి ఇవ్వు. మీ ఇంట్లో ఇచ్చుకోవటం కాదు. అవకాశం వస్తే నువ్వు ఈ జన్మకు గెలవు కాబట్టి తెలుగుదేశంతో చేయి కలిపి డిప్యూటీ సీఎం వైపు, ఈ జన్మకు గెలవరు కాబట్టి ఎలాగో ఒకలాగా ఎక్స్ఎమ్మెల్సీ చేసేద్దామని నాగబాబుకి ఇచ్చుకున్నావు. నీలో ఇదే కనబడుతుంది, ఇంకేం కనబడుతుంది? నీకేమైనా సహృదయం కనబడుతుందా? కులాలు కనబడుతున్నాయా? అందరికీ సమాన గౌరవం ఇవ్వాలన్న ఆలోచన కనబడుతుందా? బలహీన వర్గాలు మేము కనబడుతున్నామా? అగ్రవర్ణాలు కనబడుతున్నారా? కనబడితే విలువలు ఉన్నాయా? నీ కుటుంబానికి ఇచ్చుకుంటున్నావు. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మొత్తం సనాతన ధర్మం నడుస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాన్నే ఎక్కువగా ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నారు కాబట్టి మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి ఇక్కడ ఒక విషయం మిమ్మల్ని అడగాలి. పవన్ కళ్యాణ్ గారు సతీమణి నిన్న తిరుపతి వెళ్లారు. ఆవిడ తలనీలాలు కూడా సమర్పించారు. అఫ్కోర్స్ ఆవిడ ఒక క్రిస్టియన్ గా హిందూ ధర్మాన్ని నమ్ముతున్నాను, నాకు పూర్తి విశ్వాసాలు ఉన్నాయి అని చెప్పి ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చారు. తిరుపతి వెళ్లారు, ఆవిడ తలనీలాలు ఇచ్చారు. వాళ్ళ అబ్బాయి ప్రమాదం నుంచి బయటపడ్డారు కాబట్టి మొక్కుకున్నారు. బట్ దీని మీద కూడా చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. లేదండి, నిన్న ఆమె తిరుపతి వెళ్ళటం అంటే తప్పేం లేదు. డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ ఇస్తూ గుండె గీయించుకున్నారు. దీంట్లో తప్పే ఉంది అసలు నాకు అర్థం కావట్లేదు. దాని మీద కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఇంతకు మీకు కాన్సెప్ట్ చేశాను. అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా ఆవిడ గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆవిడ వెళ్ళారు, ఇంట్లో ఏదో సంఘటన జరిగింది, దాని మీద వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, ఆవిడ సాయం చేశారు, హాయిగా అక్కడికి వెళ్ళి గుండు గీయించుకున్నారు. ఎంత కష్టం అనుకున్నారు ఒక మహిళ గుండు గీయించుకోవటం అంటే? చాలా వ్యక్తిగతంగా ఫ్యాషన్ అన్ని విడిచిపెట్టేసి చేసుకోవాలి. తన మతాన్ని పక్కన పెట్టి భక్తితో వచ్చి చేసుకున్నారు. ప్లస్ అన్నదానం దగ్గరికి వెళ్ళారు, అక్కడ భోజనం చేశారు, ఏదో తనకు తోచిన విరాళం ఇచ్చారు. ఇట్స్ గుడ్. ఒక హిందువుగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేనైతే తప్పను. దాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు. ఈ కోణంలో పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే అర్హత అతనికి లేదంటాను నేను. ఎందుకంటే నేను క్రిస్టియన్ని చెగువేరా ఇవన్నీ కబుర్లు చెప్తూ నేను క్రిస్టియన్ని బాప్టిజం కూడా తీసుకుంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను హిందువునని చెప్పటం, మా నాన్న దీపములు కుందులో కూడా దీపం వెలుగుతుంది, దానిలో కూడా సిగరెట్ కాల్చుకోమన్నారు అని చెప్పటం, ఆవు మాంసం తినాలంటే తినాల్సినంత వరకు తినేయండి అని చెప్పటం, ఇవన్నీ సనాతన ధర్మానికి ఎలా సంబంధం? ఆయన్ని నేను పాయింట్ బ్లాంక్ చేసి మాట్లాడతాను. ఆయనలో తప్పు ఉంది, ఈమెలో తప్పు లేదు. ఒక క్రిస్టియన్గా ఒక తిరుపతి దేవాలయానికి వచ్చి ఆమె తలనీలాలు అర్పించుకొని అక్కడికి వెళ్ళి భోజనం చేసి డొనేషన్ ఇచ్చి రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేనేమి
ఆవిడ చేసింది తప్పు కాదు కాదు కాదు. ఎందుకంటే దాని మీద కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ ఎవరు నడుస్తున్నాయి విమర్శించినా కాబట్టి తప్పే. అదే అంటున్నా. తప్పు పవన్ కళ్యాణ్ ప్రవర్తనలో తప్పు ఉంది కానీ అన్నా లజ్నోలో తప్పు ఎక్కడ ఉంది? మీరు అన్నట్టు ఇంకా చాలా గొప్ప నిర్ణయం కూడా ఆవిడ ఇంకొక మతం నుంచి అందరూ అలా వచ్చి చేస్తే బాగుంటుంది. రైట్. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం. అందరూ అక్కడికి ఏంటి మీకు విషయం, బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలించారు. క్రిస్టియన్ బేసే కదా. తిరుపతి రాలేదు తెలుసా మీకు? ఔరంగజేబు చాలా దేవాలయాల మీద దాడులు చేశాడు. తిరుపతి రాలేదు తెలుసా? అది పవర్ అంటే. అక్కడ ఒక స్వామి ఉన్నారు, అక్కడికి ఎవరు రాలేరు. రావాలనే ఆలోచన కూడా రాదు, అడిగి మర్చిపోతారు. స్వామి దగ్గరికి మీరు వెళ్ళండి, గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత, బంగారు వాకిల్లోకి వెళ్ళిన తర్వాత మీరేం మొక్కాలనుకుంటున్నారో మర్చిపోతారు. బయటకు వచ్చి స్వామిని చూసుకొని వెళ్ళాం, అల్లి మళ్ళీ ఎప్పుడు చూస్తాం అనుకుంటామే తప్ప స్వామికి ఏం చెప్పుకోలేం. ముక్కోటి దేవతల తలకి నిలయం అది, ఆ బంగారు వాకిలి స్వామివారి నిలయం. ఆ నిలయానికి వెళ్ళినప్పుడు మనకు అదొక పవిత్రత ప్రపంచంలో. దానికి ఉన్న చరిత్ర, ఒకే ద్వారం నుంచి రోజుకు 1,00,000 మంది వెళ్ళి ఒకే ద్వారం నుంచి బయటికి రావటం ఎక్కడైనా భూమి మీద ఉందా? ఒకే ద్వారంలో 1,00,000 మంది వెళ్తారు, మళ్ళీ అదే ద్వారం నుంచి చూస్తారు సింగిల్. ఖ్యాతి అక్కడికి ఆవిడ వెళ్ళారు అంటే అది ఒక గొప్పగా చెప్పుకోవాలి మనం. కానీ దాన్ని మనం తప్పు మాట్లాడకూడదు. అన్నా రోజున చేసింది తప్పేం కాదు. నేనైతే స్పష్టంగా గౌరవంగా ఆహ్వానిస్తున్నాను, ఆవిడ చేసింది మంచిది. దయచేసి ఆవిడ గురించి మాత్రం ఎవరు విమర్శించకండి, అందులో ఆ జోలికి వెళ్ళకూడదని కూడా నేను చెప్తున్నాను. ఇదిగో రాజకీయంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం, అతను వేరు ఆమె వేరు. ఆమె చేసింది తప్పు ఎలా అవుతుంది?